ಮದುವೆ ವಿಚಾರಕ್ಕೆ ಹಲ್ಲೆ. ಎರಡನೇ ಮದುವೆಯಾಗಿದ್ದಕ್ಕೆ ಮೊದಲ ಹೆಂಡತಿ ಕಡೆಯವರಿಂದ ಹಲ್ಲೆ. ಆಸ್ಪತ್ರೆಗೆ ಪತಿ ದಾಖಲು. ಎರಡನೇ ಮದುವೆಯಾಗಿರುವ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಮೊದಲನೇ ಹೆಂಡತಿ ಹಾಗೂ ಆಕೆಯ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರು ತನ್ನ ಮತ್ತು ತನ್ನ ಕುಟುಂಬದವರ ಮೇಲೆ ಹಲ್ಲೆ ನಡೆಸಿದ್ದಾರೆ ಎಂದು ರಿಜ್ವಾನ್ ಗಂಭೀರ ಆರೋಪ ಮಾಡಿದ್ದಾರೆ. ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಕಮತಂಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ನಿವಾಸಿ ರಿಜ್ವಾನ್ ಹಲ್ಲೆಗೊಳಗಾದ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದು, ಸದ್ಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪಟ್ಟಣದ ಸರ್ಕಾರಿ ಸಾರ್ವಜನಿಕ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆಯುತ್ತಿದ್ದಾರೆ. ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಮಾಧ್ಯಮಗಳೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದ ರಿಜ್ವಾನ್ ಘಟನೆಯ ಸಂಪೂರ್ಣ ವಿವರವನ್ನ ಹಂಚಿಕೊಂಡಿದ್ದಾರೆ. ನನಗೆ ಈಗಾಗಲೇ ಮೊದಲನೇ ಮದುವೆಯಾಗಿದ್ದು 3 ಜನ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. ನನ್ನ ಮೊದಲನೇ ಹೆಂಡತಿ 5 ಬಾರಿ ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆ ಆಗಿದೆ. ಅವರಿಗೆ ಮನೆಯ ಕೆಲಸ ಹಾಗೂ ಜೀವನದಲ್ಲಿ ಅನುಕೂಲವಾಗಲಿ ಎಂಬ ಉದ್ದೇಶದಿಂದ ನಾನು ಎರಡನೇ ಮದುವೆಯಾಗಲು ನಿರ್ಧರಿಸಿದ್ದೇನೆ. ಈ ಎಲ್ಲಾ ವಿಚಾರಗಳು ನನ್ನ ಮೊದಲನೇ ಹೆಂಡತಿಗೂ ಗೊತ್ತಿತ್ತು ಎಂದು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ನನ್ನ ಎರಡನೇ ಹೆಂಡತಿ ಮೂಲತಃ ಜಾರ್ಖಂಡ್ ರಾಜ್ಯದವರಾಗಿದ್ದು, ಮೊಬೈಲ್ ಮೂಲಕ ನಮಗೆ ಪರಿಚಯವಾಗಿದ್ದು, ಅವರಿಗೂ ಈ ಹಿಂದೆ ಮದುವೆಯಾಗಿದ್ದರೂ ಸದ್ಯ ಗಂಡ ಮತ್ತು ಮಕ್ಕಳು ಯಾರೂ ಇಲ್ಲದ ಕಾರಣ ನಾನು ಅವರನ್ನ ಮದುವೆಯಾಗಿದ್ದೇನೆ ಎಂದಿದ್ದಾರೆ. ಎರಡನೇ ಮದುವೆಯಾದ ಕಾರಣ ಕಳೆದ 2-3 ದಿನಗಳಿಂದ ಮನೆಯಲ್ಲಿ ಸಣ್ಣ ಪುಟ್ಟ ಸಮಸ್ಯೆಗಳು ಹಾಗೂ ಗೊಂದಲಗಳು ಉಂಟಾಗುತ್ತಿದ್ದವು. ಆದರೆ ರಾತ್ರಿ ವೇಳೆ ಏಕಾಏಕಿ ನನ್ನ ಮೊದಲನೇ ಹೆಂಡತಿ ಹಾಗೂ ಆಕೆಯ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರು ಮನೆಗೆ ನುಗ್ಗಿ ನನ್ನ ಮೇಲೆ ಮತ್ತು ನನ್ನ ಕುಟುಂಬದ ಇತರ ಸದಸ್ಯರ ಮೇಲೆ ತೀವ್ರವಾಗಿ ಹಲ್ಲೆ ನಡೆಸಿದ್ದಾರೆ ಎಂದು ರಿಜ್ವಾನ್ ಆರೋಪಿಸಿದ್ದಾರೆ. ಸದ್ಯ ಗಾಯಾಳು ರಿಜ್ವಾನ್ ಶ್ರೀನಿವಾಸಪುರ ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆಯುತ್ತಿದ್ದು, ಘಟನೆಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಮುಂದಿನ ಕಾನೂನು ಪ್ರಕ್ರಿಯೆಗಳು ನಡೆಯಬೇಕಿದೆ. సార్ నా పేరు రిజ్వాన్, మనూరు కమతంపల్లి, మన శ్రీనివాసపుర తాలూకు కోలార డిస్టిక్. ఏమరంటే నాకు ఫస్ట్ పెళ్ళి అయినాయి, భార్య ఉండారు, 3 పిల్లలు ఉండారు. ఏమరా అంటే అప్పుడు ముందు నా పెళ్ళం వాళ్ళ గురించి నాకు ఏమో కొంచెం అట్లా గలాటలు అయినదాన్ని. అప్పుడు ఏమరా అంటే నేను అట్లా ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నా. అప్పుడు ఒక అమ్మకి మేము అట్లా ఇది చేసుకుని మాట్లాడి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇది చేసుకొని ఫోన్ ఇంకానే ఆ బిడ్డకి ఇది చేస్తేమి. మళ్ళీ ఆ బిడ్డకి నేను కూడా చెప్తేమి నాకు కూడా 3 పిల్లలు ఉండారు, పెళ్ళం ఉండారు. ఆ బిడ్డకి ఆపరేషన్ అయినాయి. ఆ బిడ్డకి ఇచ్చు తక్కువ అయితే కష్టం చాలా ఇది అవుతుంది కాబట్టి నేను కూడా ఆ బిడ్డకి ఇది చేసి సరే అనుకొని ఆ బిడ్డ నమ్మి ఎట్లా ఇది చేసుకొని వచ్చేసా. ఏమో వచ్చేసిన దానికోసం ఏమరా అంటే ఇప్పుడు తప్పు మంది అయినా కూడా ఏమరా అంటే ఆ బిడ్డకి వచ్చినప్పుడు నేను నా భార్య 2 రూపాయలు తోడుకొని వచ్చి ఆ బిడ్డ ఏమని చెప్తారు మీ భార్యకి? నా భార్య ఇంట్లో నా భార్యకి నేను చెప్తే పాప కష్టం నీకే వచ్చేది ఎక్కువ, దానికోసము నీకు సుఖం ఉంటుంది, దానికోసము సరే పదమ్మ ఏమో ఇది చేసుకుందామంటే మళ్ళీ నా భార్య ఒప్పుకొని నేను నా భార్య 2 అంటే రెండో పెండ్లికి మీ భార్యనే ఒప్పుకునింది. అప్పుడు పెళ్ళి చేసుకున్నాను చెప్తానే ఉన్నా. నా భార్య అంటా ఉందా. మళ్ళీ సరే అనుకొని ఆ బిడ్డకి నేను చేసుకొని దూరంలోనే పెడితే దగ్గర ఇంటికి కూడా తోడుకొని రాలే. మళ్ళీ నా భార్య నేను 2 పోయి ఆ బిడ్డకి తోడుకొని వచ్చి మొదటి వేసి పెడుతుంది. మళ్ళీ నేను నా భార్య 2 పోయి ఆ బిడ్డకి తోడుకొని వచ్చి ఇంకా మళ్ళీ ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకోలే, నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా ఇది చేయండి అమ్మా అని. మళ్ళీ ఆ బిడ్డకి మేము ఇంటిని ఇంకా పంపించేస్తే తోడుకొని పోయి బెంగళూరులో రైల్వే స్టేషన్లో వేసి పెడితే మళ్ళీ ఆ బిడ్డ నేను ఈడే చచ్చిపోతాను, నాకు ఏమైనా ఇచ్చే తక్కువ అయితే అంతా నీ పైన జవాబుదారీ అనుకొని ఆ బిడ్డ సూసైడ్కి ఇది చేస్తా ఉన్నా. ఇప్పుడు ఆ బిడ్డకి ఏమైనా ఇచ్చే తక్కువ అయితే నా పైకి వస్తుంది అనుకొని సరే అనుకొని మళ్ళీ ఆ బిడ్డకి నేను మాట్లాడి వాళ్ళ ఊరికి పంపిస్తే వాళ్ళ ఇంట్లో ఆ బిడ్డకి చేరుకోలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇది చేరుకోలేను. దానికోసం ఆ బిడ్డ మళ్ళీ నేను ఏడపోయేది, ఇప్పుడు నేను చచ్చిపోయేది. ఆయనకి పెళ్ళి అయిందా? ముందు ఆ బిడ్డకి కూడా పెళ్ళి అయిండాయి. ఆ బిడ్డ కూడా పెళ్ళి అయిండాయి. ఆ పాప కూడా 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా చచ్చిపోయినారు. ఏమరంటే పిల్లలే భర్తలే ఏమీ లే. ఆ బిడ్డ ఎట్లో ఏమో పని చేసుకొని కూలీనాలి చేసుకొని అట్లా ఇది చేస్తా ఉన్నా. ఏమో నాకు అట్లా ఇది అయిపోయా. ఎవరు వాళ్ళది జార్ఖండ్. మీకు ఎట్లా పరిచయం? ఫోన్ ఇంకా సార్ ఫోన్లో ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తా ఉన్నా. అప్పుడు ఏమరా అంటే నా పెద్ద భార్య ఉన్నారు కదా, వాళ్ళ గురించి రాత్రి గలాట ఏమైంది అట్లా కొట్లాడుకొని అట్లా ఇది చేసినప్పుడు ఇంకా మళ్ళీ ఆ బిడ్డ నాకు కొంచెం పరిచయం ఎక్కువ అయిపోయా. మళ్ళీ అప్పటి నుంచి ఇది ఇట్లా అయిపోయిండేది. ఏమరా అంటే రాత్రి మ్యాటర్ ఏమరా జరిగిందంటే మొన్న
నిన్న మొన్న నా భార్య వాళ్ళు పెద్ద భార్య వాళ్ళు పోయి నా పైన కంప్లైంట్ ఇచ్చిన్నారు. ఏమని నా మొగుడు వేరే దాని దగ్గర పోతా ఉన్నారు అనుకొని ఆ బిడ్డని కంప్లైంట్ ఇచ్చేసి ఇది చేసుకొని వచ్చిన్నారు. మళ్ళీ సార్లు కూడా అప్పటి పిలిపించా పోతీమి సార్తో మాట్లాడి ఆ బిడ్డకి మళ్ళీ తోడుకొని ఇంటికి వస్తేమి మళ్ళీ రేపు రాండా అనే ఏమో మా అప్పకి ఏమో పని ఉనక మా అప్ప వాళ్ళు శ్రీనివాసపురానికి ఏమో పనికి వచ్చేసా. మళ్ళీ మా అప్ప వాళ్ళు వచ్చేపాటికి 5 గంటలు అయిపోయా. 5 గంటలు సాయంత్రం 5 గంటలు అయిపోయిన దానికోసము వచ్చే కాలేక తెల్లారితోనే పోదాం అనుకొని మేము ఇది చేసుకొని ఉన్నా. ఇంట్లో ఉన్నా అందరూ కూర్చొని అన్నం తింటా ఉన్నా. తినే టైంలో మరి నా పెద్ద భార్య వాళ్ళందరూ వచ్చి ఏమరంటే నాకు నా ఒకటికి 10 మంది పట్టుకొని నాకు బాగా గుమ్మేసా. మళ్ళీ ఇంకా ఇప్పుడు వచ్చినది కదా పాప ఆ పాప కూడా కొట్టేసా. నా తోడు బుట్టికి మా అమ్మకి మా అప్పకి అందరికీ కొట్టేసి మళ్ళీ ఇంట్లో కూడా ఏమరంటే కొంచెం కాసులు ఉన్నాయి నా దగ్గర, ఒక 2.5 లక్షల వరకు కాసులు ఉన్నాయి. ఏమరంటే ఆ కాసులు కూడా నేను ఏమో ఇది చేయాలనుకుని ఎత్తి పెట్టింటే ఆ కాసులు కూడా లేదు. ఇంట్లో వాళ్ళు గుంపు మాదిరిగా ఒకే కింద 20-30 మంది. ఇప్పుడు నా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ మామ నా బామర్ది వాళ్ళ రిలేషన్లో చాలా మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కుటుంబమే వచ్చి ఒకే కింద పడిపోయి అట్లా కొట్టి అట్లా ఇది చేసిన దానికోసం ఇప్పుడు హాస్పిటల్కి రాత్రి వస్తే రాత్రి ఎట్లో ఏమో కొంచెం ఉడుగా ఉండే దానికోసం ఏమో బిర్నే అర్థం కాలే. తెల్లారిని ఇంకా సరిగ్గా లేసకైతా ఉండే మాట్లాడకైతా ఉండే ఈడు ఎక్కువ నస్తా ఉన్నాయి మాట్లాడే కూడా అవుతా ఉండే. అట్లా అయిపోయినా నా పరిస్థితి.